అయితే ఇలా మా బావ ఉండి దారాబొమ్మది కళ్ళు పోదామంటే సరే బావ అని చెప్పేసి మా బావ బైక్ షాప్ కాడికి అయితే వచ్చిన. మా బావ పోచంపల్లి బైక్ మెకానిక్ అన్నట్టు. సో మా బావని తీసుకొని అయితే నేనైతే కళ్ళుకి అయితే వెళ్ళిపోతున్నా. బావతో అయితే జర ముచ్చట పెడుతున్నా, అదొకటి చెప్తున్నా. మా బావ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను మా బావ మాట్లాడుకుంటూ. సో ఇద్దరం కలిసి అలా వెళ్ళిపోతున్నాము. అట్నే మెల్లగా పోతా ఆడైతే నాకు ముగ్గురు చింటూ బాయ్లు అయితే కనబడ్డారు. ఆ చింటూ బాయ్ ముగ్గురు అయితే కనబడ్డారు. అమ్మ బండి మడుతుంటే నన్ను అయితే కరుస్తారేమో అని అయితే నాకు టెన్షన్ వచ్చింది. మా బావ అయితే అరే జాగ్రత్త పోరా కుక్కలు ఉన్నాయి అనేసి అన్నాడు. ఆ చింటూలు ఏం చేయలే అని చెప్పిన. మెల్లగా అట్నే వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతూ మొత్తం పక్కన అయితే మొత్తం వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఆ తాళల్లో చూసుకుంటే వెళ్ళిపోయినాం. మొత్తానికి ఆడికి పోయినాకైతే నాకు ఒక వ్యూ పాయింట్ బాగా నచ్చింది. మీకు చూపిస్తా చూడండి. ఆ తాళల్లో ఆ పొలంలో చూపించడం మాత్రం నాకైతే సూపర్ అనిపించింది. మీరు ఒకసారి చూసేది. ఇంతలో మాట్లాడుతుంటే మన గౌడ్ సాబ్ అయితే వచ్చిండు. మా బాగా నా డబ్బా తీసుకుండు. సో 2 డబ్బాలు అయితే కళ్ళు తీసుకున్నాము. మా గౌడ్ సాబ్ మా గల్లీలో అయితే చాలా ఫేమస్ అనమాట, మా పోచంపల్లిలో. సో గౌడ్ సాబ్ ఎట్లా ఉంది గిరాకీ అంత ఈ ఎండలే సరిపోతున్నాయి. కిందికి మీదకి ఎక్కి దిగే వరకు అయితే మన గౌడ్ సాబ్కి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు చూసేయండి వీడియో.